ఈరోజు మనం దండపల్లె గ్రామ పూర్వ చరిత్రను గురించి తెలుసుకుందాం. ఈ గ్రామం పలమనేరు నుండి 6 కిలోమీటర్ల దూరంలో పశ్చిమాన ఉంది. తెగిపోయిన చెరువును విజయభూపతి అనే విజయబుక్కరాయలు విజయనగర పాలకుడు ములబాగలు సేనాని ముద్దన్న దండనాయకుని చేత దండు చేత నిర్మించుటకు దండు విడిది చేసిన పల్లెగా ఈ గ్రామానికి దండపల్లె అను పేరు వచ్చినది. ఈ గ్రామం శాలివాహన శకం 1332కు సరియగు క్రీస్తు శకం 1110వ సంవత్సరంలో నిర్మించబడింది. విజయభూపతి రాజు తన గురువైన క్రియాశక్తి దేశికకు ఈ గ్రామాన్ని క్రియాశక్తిపురంగా పేరు పెట్టి ఇనాముగా ఇచ్చాడు. ఈ గురుపీఠమునకు ఆహార భద్రత కొరకు ఒకరోజు ఒక ఆడ ఏనుగు ఎంత భూమిని చుట్టుకొని వస్తుందో అంత నేలను బహూకరించారు. ఈ భూమికి హద్దులుగా తూర్పున అరసందేయహల్లి, పశ్చిమాన కంగాణియహల్లి, దక్షిణాన తిరుమల దారి, ఉత్తరాన తాళకుంటే, ఏడూరు మధ్యగల విశాలమైన సారవంత నేలలున్నాయి. మధ్యలో కవిండిన నది ప్రవహిస్తోంది. రాజు ధనము పంపగా ఏకిల దొర సహాయంతో కృష్ణా పండిత పెద్ద చెరువును కట్టి రాజు పేర విజయ సముద్రంగా పేరు పెట్టాడు. అలాగే విజయబుక్కరాయల పేరుతో గ్రామానికి అభినవ విజయ బుక్కరాయ సముద్రంగా నామకరణం చేశారు. రాజు తన ఆధ్యాత్మిక గురుపీఠ పోషణ భద్రతల కొరకు పాళ్యంగాను ప్రకటించాడు. శివకేశవులను సమానంగా పూజించే విజయభూపతి పాలెగాళ్ల చేత పశ్చిమాన లక్ష్మీనారాయణ స్వామి దేవాలయము, తూర్పున రామేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, వేణుగోపాల స్వామి దేవాలయాల్ని నిర్మించాడు. రాజనగరు, దొరల బంగళాలకు ఒక కోట, సాధారణ గ్రామానికి మరొక కోట కట్టించారు. కోట చుట్టూ అగట్ట త్రవ్వించి ఎగువ పెద్ద చెరువు నుండి దక్షిణాన కుంట నుండి నీరు నింపారు. ఆధ్యాత్మిక గురుపీఠంలో వేద పాఠశాల, విద్యాలయములు ఉండి ఆగమశాస్త్ర, శిల్పశాస్త్రములు, విజ్ఞాన శాస్త్రములు నేర్పబడేవి. వివిధ రాజ్యాల రాకుమారులు విద్యను అభ్యసించేవారు. కవి, పండిత, విద్య, మత పోషణ, ఆధ్యాత్మిక గురువుల విధులు, గురువులుగా, మఠాధిపతులుగా, పీఠాధిపతులుగా, రాజవైద్యులుగా, రాజపురోహితులుగా ఇక్కడ తీర్చిదిద్దబడేవారు. యజ్ఞయాగాదులు నిరంతర ప్రక్రియగా ఉండేవి. ఈ హద్దులకు లోబడిన భూముల్ని క్రియాశక్తి పండిత గ్రామంలోని 54 బ్రాహ్మణ కుటుంబాలకు 84 భాగములుగా వాటాలు పంచాడు. క్రీస్తు శకం 1099 సంవత్సరంలో వెంకోబరావు అను ప్రాచ్యలిఖిత పరిశోధకునకు గ్రామమనేగారు నుండి 5 రాగిరేకు శాసనాలు లభించినవి. ఇందులోని విషయాలు 1913వ సంవత్సరంలో మద్రాస్ ఎపిగ్రాఫికల్ రిపోర్టులో 119వ పేజీ నుండి 130వ పేజీ వరకు ప్రచురించబడినది. నంది నాగరి లిపిలో సంస్కృత శ్లోకాలుగా వ్రాయబడి త్రయంబక అను సంతకముతో ఉన్న ఈ రాగిరేకులు నేడు కలకత్తా పురావస్తు మ్యూజియంలో భద్రపరిచి ఉన్నవి.